ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు జీవించేటువంటి ప్రతి ప్రాణులకు కొంత పరిమితం ఉంటున్నది. Every living creature dwells under certain limitations. కానీ ఈ ప్రాణులలో మానవుని యొక్క జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Human life is noblest of all and it is highest and the greatest. ఇట్టి మానవునకు శరీరం యొక్క శక్తిని మాత్రమే పరిమితము గావించి మానసిక శక్తికి అపరిమితమైనటువంటి శక్తిని అందించాడు భగవంతుడు. God has gifted infinite power to the mind while the body is finite or limited. మానవుని మానసిక శక్తి ఒక పరిమితమే లేదు. The mental power is beyond all limits. సాధించాలని సంకల్పించుకుంటే దేనినైనా సాధించగలడు. If he determines to achieve, he can achieve anything. దైవమునే సాధించగలడు. In fact, he can visualize the divinity. అట్టి దివ్యమైనటువంటి శక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది. Such divine power is latent in mankind. దేనిని సాధించవలనన్నను భగవంతునకు శరణుజొచ్చినప్పుడు సర్వమును కూడాను ఫలింపచేసుకుంటాడు. In fact, if he surrenders to God, he will be able to accomplish anything. భగవంతుని చేతిలో తన జీవితమును అందించినప్పుడు తాను సాధించలేనటువంటి యొక్క ఎట్టి ఘనకార్యం కూడాను ఉండదు. If he submits himself and considers as an instrument in the hands of God, there is nothing that he cannot achieve in this world. కుచేలుడు భగవంతుని దగ్గర ఆశ్రయించి భగవంతుని ప్రేమించి పాత స్నేహంతో అతన్ని దగ్గర చేరాడు. Kuchela surrendered to God and based on his former friendship, he approached God. కానీ అతనికి ఎట్టి భాగ్యమును అందించాడు భగవంతుడు చరిత్రనే మనకు నిరూపిస్తూ ఉంది. You know the story of Kuchela, how he was gifted with all the prosperity by God himself. భగవంతుని స్నేహంగా భావించుకొని మిత్రునిగా విశ్వసించి సర్వమును తానే అని ఆనందించి తన చెంత చేరినటువంటి యొక్క సుగ్రీవుడు తనకు ఏ ఫలితం పొందాడు? You know what happened to Sugriva, who was in the company of Rama as a friend, sought his friendship. పోగొట్టుకున్న రాజ్యమును కూడాను తిరిగి సంపాదించుకోగలిగాడు. He could get back the kingdom that he lost earlier. విభీషణుడు పడరాని బాధల చేత లంకలో అనేక విధములుగా నామస్మరణ చేస్తూ కాలమును గడుపుతున్నటువంటి నిరాశపరుడైనటువంటి యొక్క విభీషణులకు కట్టెకడపటికి ఏ గతి పట్టింది? What happened to Vibhishana, who was there in Lanka, who chanted the glory of the Lord continuously, though he was frustrated and disappointed totally? తన బాధలను నివారణ చేసి లంకకే రాజ్యాధిపతిగా చేశాడు రాముడు. Rama made him free from all the suffering and made him the king of Lanka. ఒక్క పరి ఏ కించిత్తైనా సరే భగవంతునికి అర్పితం చేసినప్పుడు ఎంతటి ఘనకార్యమైన ఎంతటి అల్పమైనప్పటికీ అధికంగా రూపొందింపజేస్తుంది. Even if you offer a fragment, a little to God, he'll be able to make you achieve anything in this world, any mighty thing for that matter. ఒక కర్ర ముక్క చిన్నది, కర్ర ముక్క, Here you find a small piece of కానీ stone. దానికి ఎట్టి విలువ కూడాను లేదు. It has no value. కానీ ఆ కర్ర ముక్కని అగ్నితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ప్రకాశమును పొంది కట్టగడపటికి తన రూపంని నిర్మూలము గావించుకొని అగ్నిస్వరూపాన్ని పొందుతుంది. But same valueless small piece of stick, when it's kept in fire, it loses its form and shape and transforms into fire ఒక చిన్న itself. నీటి బిందువు కొన్ని నిమిషములు చేతిలో పట్టుకున్నప్పుడు ఆవిరిగా మారిపోతుంది. If you hold a water drop on your palm, it gets కానీ vaporized. అట్టి నీటి బిందువే సముద్రంతో కలిసినప్పుడు సముద్రాకారాన్ని పొందిపోతుంది. But the very drop of water, when it's mixed in sea, it assumes the form of ocean itself. కనుక మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నవలనన్నా మానవత్వాన్ని గుర్తించవలనన్నా దివ్యత్వాన్ని పొందవలనన్నా భగవంతునికి సమీపంగా వెళ్ళాలి. Therefore, in order to redeem our lives and to know the latent innate divinity within, one has to be so close to God. భగవంతునిలో కరిగిపోవాలి. One has to melt in the divinity. అప్పుడే తన యొక్క తత్వం కూడాను నిరూపించడానికి వీలవుతుంది. Then it's possible to know one's own self.
కనుక భగవంతుని యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక అనేక మంత్రముల చేతను, తంత్రముల చేతను, జపముల చేతను, భజనల చేతను, సాధనల చేతను కాలంను వ్యర్థం చేస్తున్నాడు మానవుడు. Man is wasting time to know the divinity by following things like mantra, the procedures and the spiritual practices. కానీ ఈ కర్మకాండకు భగవంతుడు ఏనాటికి కూడాను చిక్కడు దక్కడు. You cannot understand God by adopting these rituals. భగవంతుడికి ప్రేమించి అతని సమీపం చేసినప్పుడే నీ సర్వస్వము కూడాను సమకూరుతుంది. You should love him and be close to him in order to achieve worth anything. కానీ ఈ సాధనలు చేయకూడదని నేను చెప్పడం లేదు. Bhagavan doesn't say that you should not take ఈ the spiritual సాధనలన్నీ కూడాను practices. కాలము సార్థకం గావించుకునే నిమిత్తమే సల్పేటువంటి సత్కర్మలు మాత్రమే. All the spiritual endeavors are good acts to sanctify time. పూజలు చేయవచ్చును, Yes, you can worship. భజనలు చేయవచ్చును, You can do bhajan. సాధనలు సల్పవచ్చును, You can take to spiritual తపములు path. ఆచరించవచ్చును. You can take to penance. కానీ దైవ సేవ యందు మాత్రము ఈ మనసు లగ్నం కాకుండా ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటివి. But if you don't concentrate on this most important aspect of service, all the rest are futile. తపస్సు చేయటమా? ఎవరి కోసం చేస్తున్నావు తపస్సు? దేనికోసం చేస్తున్నావు తపస్సు? నీ అభిష్టముల కోసం చేస్తున్నావా తపస్సు, లేక భగవంతుని అభిష్టం కోసం చేస్తున్నావా తపస్సు? Penance, what for? For whom are you doing? Is it to get your desires fulfilled or to please God? కానీ భగవంతుని అభిష్టం ఏమిటో నీవు గుర్తించినప్పుడే నేను తపస్సు చేసినందుకు ఒక సార్థకమవుతుంది. When once you understand the will of God, yes, your penance is fulfilled. కానీ భగవంతునికి కూడాను కొన్ని కోరికలు ఉన్నాయి. God too has certain desires. కానీ ఈ కోరికల చేత తమ సాధకులను సార్థకం గావించుకునేటువంటి నిమిత్తమై దీన్ని ఉపయోగపెడుతుంటాడు. In fact, to fulfill the desires, he makes use of the spiritual paths. భగవంతుడు కుచేరుణ్ణి అడిగాడు. God has asked Kuchela. బలిచక్రవర్తికి దగ్గరికి పోయి 3 అడుగులు దానమును అడిగాడు. In fact, he asked even the Emperor Bali for 3 శబరి footsteps. దగ్గరికి పోయి ఆకలి ఆకలి ఏదైనా పెట్టమని ఆశించాడు. He approached Shabari saying that he's hungry, wanted to be fed. కానీ ఆమె ఏం వజ్రాలు ఇచ్చిందా, లేక ధనమునిచ్చిందా, ఇంకే విధమైనటువంటి ఫలమునిచ్చిందా? కాదు కాదు. ఆమెకు చిక్కినటువంటి యొక్క ఏ రేగి పండ్లలోనో 2 పండ్లు మాత్రమే కృష్ణుడికి రామునికి అందించింది. Has she given any diamonds or valuables or gold? After all, she could procure few forest berries there and offered him. గోపికల దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. Krishna went to Gopika. ఆకలి ఆకలి అన్నాడు. He said, I'm hungry. అయ్యో కృష్ణ, ఏమీ లేదు ఇంటిలో, ఏమిచ్చేది అన్నాడు. ఆ నీటి మజ్జిగ ఇచ్చేసేయి అన్నాడు. They said, oh వాటర్ బటర్ Krishna, మిల్క్. we don't have anything after all. We have got diluted buttermilk. వాటర్ బటర్ మిల్క్ Water buttermilk. అది ఒక కప్పులో పోసి ఇచ్చేసింది. తాగాడు, ఆనందించాడు. They offered that water buttermilk in a cup. అడవుల్లో కన్న కష్టాలు పడి బాధలను సహించుకొనలేక, అన్నపాదాలను సహించలేక, ఆకులలో మేసి బ్రతుకుతున్నటువంటి ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆకలి ఆకలి అన్నాడు కృష్ణుడు. Krishna went to Draupadi, who was suffering, who was miserable, passing through all kinds of calamities, saying that he's కృష్ణ, hungry. నేను హస్తినాపురంలో ఉన్నాను అనుకున్నావా? అరణ్యంలో ఉంటున్నాను, నేను నీ ఆకలికి ఏమని తెచ్చిచ్చేది అని అన్నాడు. She said, am I in a palace? I'm spending the time in the forest. What is there left here to be ఏదైనా offered? ఉండని, నీవు తినేదే నాకు అందించమన్నాడు. Let there be anything. Whatever you eat, you offer me, he said. ఆమె దగ్గర ఏది కూడాను లేదు. In fact, there is nothing on. ఆ వండినటువంటి పాత్రలో ఏమైనా ఒక మెతుకు అంటుకుందేమో చూడమన్నాడు. He said to watch for any leftover in the vessel. ఆ కించిత్ ఒక ఆకు పాత్ర అంటుంటున్నది. There's a small part of the leaf ఆకు left there. తీసింది, భగవత్ అర్పితమనింది. And she offered that leaf to God. ఆ అల్పమైనటువంటి యొక్క పదార్థం చేతనే అనంత స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క ఆకలి తీరింది. That small offering has appeased the hunger of infinite God. బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చపోజ్యము నీకు పెట్టతగునా. When the whole of the universe is in your stomach, is it appropriate to offer the food and delicious items to you, God? సర్వజలములయందు సంచరించడి నీకు స్నానంబు చేయింప
సాధ్యమగునా. Oh God, when you move about all waters, is it possible to give you bath? ఏ విధంగా భగవంతుని తృప్తిపరిచేక అవుతుంది? How to satisfy everybody? సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ కించిత్తోనూ తృప్తిపరచడానికి దేనికోసం ఆశిస్తున్నాడు భగవంతుడు? God who is present everywhere, what is that he expects నీ from you? జీవితాన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమై ఆశిస్తున్నాడే కానీ తనకు అరిష్టాలు ఏమాత్రము లేవు. In fact, to sanctify your life, to redeem your life, భగవంతుడు yes, this నిరంతరము desires. ఇచ్చేటువంటి స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం లేదు. God only gives and gives, he never receives. అలాంటి భగవంతుడు తమ జీవితాన్ని భగవంతుడి చేతిలో పెట్టినప్పుడు భగవంతుడే అనేక విధములుగా ఆడిస్తుంటాడు. If you surrender to God, God will play the rest. చిన్న పిల్లలు గాలి ఆటల లోపల గాలిపటమును విడుస్తుంటారు. You know, children play with kites. కానీ గాలిపటం ఆకాశంలో ఎగురుతుంటాది. The kite you find that fly high, కానీ త్రాడును మాత్రం తన చేతిలో పట్టుకొని ఉంటాడు. but the boy will hold the string in his grip. అదే విధంగానే మనం మన జీవితం అనేటువంటి దీన్ని ఈ ప్రపంచమునందు విహరింపజేయడానికి ఇచ్చినప్పటికీ జీవిత ప్రాణశక్తిని మాత్రము భగవంతుని చేతిలో పట్టాలి. Though life is allowed to move about, but the principle of life is in the hands of God. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ భగవంతుడే దీన్ని రక్షిస్తుంటాడు. You may go anywhere, you'll be protected by God. ఇలాంటి దైవంను పొందేటువంటి ఒక సులభమైన మార్గము ఒక్కటి. There's very simple, easy path to attain God. దైవమునకు సమీపంగా వెళ్ళు, Go close to God. అతనికి అర్పితం చేయి, Surrender yourself. అతని ప్రేమలో కరిగిపో, Get yourself నీ dissolved in His జీవితాన్ని love. తరిగిపోని, And let your life be ఆయుష్ dissolved. ప్రమాణం పరిగిపోని, Let the lifespan be ఏమాత్రం diminished. చింతించనక్కర్లేదు. You don't need to bother. కానీ ఈనాటి మానవుడు తుచ్చమైన వాంఛన చేత, Man today, because of mean desires, అమితమైన ఆశల చేత, because of limitless desire, అప్రాప్త రూపకై ప్రాప్తించి he struggles for that undeserving అనేక thing. విధములుగా అలసిపోతున్నాడే కానీ He is very దైవం much యొక్క tired. శక్తి సామర్థ్యంను గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు. Man is very much tired because of limitless desires. He wants those things that he does not deserve. ఈ విధముగా ప్రేమించేటువంటి యొక్క తత్వమునే మొట్టమొదట మనం గుర్తించాలి. Therefore, we have to know the principle of love first. శ్రీమంతుణ్ణి బీద కన్యక పెళ్లి చేసిందంటే శ్రీమంతుని యొక్క ధనమంతా కూడా బీద అమ్మాయికి కూడా భాగం వస్తుంది. When a rich man marries a poor girl, naturally she has got her due share in the property of the rich అదే man. విధంగానే భగవంతుడికి మనం అర్పితమైపోతే భగవంతుని సమస్తంలో కూడాను మనకు షేర్ వచ్చేసేస్తుంది. Likewise, when we totally surrender to God, you have got your legal due భగవంతుని యొక్క share. శక్తి అంతా కూడా మందే. All the strength of God మన belongs to శక్తి you. ప్రత్యేకంగా లేదు. God is not separate. భగవంతుడు అనంత శక్తి కలవాడు. God has infinite అతని power. విభూతులు ఇట్టివి అట్టివని లెక్కించడానికి వీలు కాదు. The mystery of God cannot be measured, cannot be estimated. ఇలాంటి అతీతమైనటువంటి శక్తులు కలిగినట్టు భగవంతుణ్ణి కేవలం ఆశ్రయిస్తున్నామే కానీ ఆశించటం లేదు. The transcendental power of God we approach, but we don't desire. ఆశ్రయించటమే కాకుండా ఆశించాలి, Not merely offering ourselves, ఆశించడమే కాకుండా ప్రేమించాలి, we should desire Him and love Him. ప్రేమించడమే కాకుండా పరితపించాలి, We should pine for Him. పరితపించడమే కాకుండా అందులో కరిగిపోవాలి. We should yearn and dissolve ourselves in that ఈ infinite love. తుచ్చమైనటువంటి దేహవాంఛలను ఏమాత్రం కూడాను ఆశలు పెట్టుకోకూడదు. Don't have any kind of physical కనుక love. దైవం అనేటువంటి వాడు అర్పితముకు ఆనందిస్తుంటాడు. God will be happy when you offer ఏమైనా yourself. ఇవ్వడానికి నిరంతరము చేతులు చాచుతూనే ఉంటాడు. He is ready to give you continuously. కనుక నేను అడిగినటువంటిది ఇవ్వకుండా పోతే అది వారికే నష్టం కానీ భగవంతుడికి ఏం నష్టం లేదు. In fact, if you don't offer what is expected from you, you will suffer. ఇచ్చాడు, నాకు 3 అడుగులు దానం ఇవ్వమని చెప్పాడు He wanted only 3 బలి footsteps. చక్రవర్తికి. 3 footsteps from గురువు Emperor అయినటువంటి Bali. శుక్రాచార్య చెప్పాడు, Preceptor Shukracharya said, ఇవ్వకూడదు, don't give. నేను గురువాజ్ఞ మీరకూడదు అన్నాడు. I am your preceptor, you cannot disobey me, he said. అప్పుడు చెప్పాడు, Then he said, సరైనటువంటి జవాబు చెప్పాడు correct బలి reply. చక్రవర్తి. అయ్యా గురువు కావచ్చు, You may be my guru. తల్లి తండ్రి గురువు దైవం నలుగురు చాలా ప్రధానమైనటువంటి వాడు. Very mother, the father, the teacher, God are very important. కానీ But దైవం అందరికంటే గొప్పవాడు. God is greatest of all. దైవమే వచ్చి నాకు ఇవ్వమని చెప్పి చేయి చేస్తే నేను ఇవ్వడానికి పోయినప్పుడు నా చెయ్యి ఎంత అదృష్టము, నా చెయ్యి పైన పడుతుండాలి, భగవంతుని చెయ్యి కింద పడుతుండాలి, ఇంతకంటే అదృష్టమా? When God himself has come before me and stretched his hand, my hand is the upper hand, the giving hand. How fortunate I am. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు. It's the worst of the sins if we go back to నేను the promised చెప్పినాను land. కానీ చేయకుండా పోతే ఇంతకంటే పాపమా?
I have given the promise. I made the promise. I will never go back. ఇంత విశ్వ స్వరూపుడైన భగవంతుడే వచ్చి నా దగ్గర చేయి చాపుతున్నాడు. God, the divinity, the cosmic form, is in front ఏమైనా of ఇస్తాను me. నేను. I am ready to give anything. నీ మాటను నేను విను అన్నాడు. I don't care your words. అక్కడ గురువు ఆజ్ఞ మీరినటువంటి వాడు బలి చక్రవర్తి. It was Emperor Bali who disobeyed him. తల్లి ఆజ్ఞ మీరినటువంటి వాడు భరతుడు. Bharata disobeyed the mother. తండ్రి ఆజ్ఞ మీరినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada disobeyed father. చూచారా? తల్లి తండ్రి గురువు Mother, కూడా father. మీరిపోయినప్పుడు వీళ్ళందరికీ మోక్షం కూడా వచ్చింది. Though they disobeyed them, they were దేని liberated. వల్ల మీరినారు? Why? దైవం విషయంలో మీరారు వాడు. They disobeyed in respect of God only. కనుక మనము భగవంతునికి సమీపానికి పోవడానికి తగిన ప్రయత్నం We చేయాలి. should make every effort to be close to దూర God. దూరం ఉండకూడదు. We should not be distant from మధ్యలో Him. ఏ ఇంటికి కూడా పట్టకూడదు. There should not be any distance. అంతటి సమీపంగా కావాలి. We should be so close to God. ఏ విధంగా? How? శారీర మానసిక ఆధ్యాత్మికంగా కూడాను. Physical, psychological and ఊరికి spiritual. శారీరకంగా దగ్గర ఉంటుంటే ఏం ప్రయోజనము? Physical nearness, what if? కమలం పైన కప్ప ఉండినట్టుగా ఉంటుంది. And you find just as a frog on the lotus. అట్ట కాదు. No. ప్రేమతో ఉండాలి. ప్రేమకు సమీపంగా ఉండాలి. You should be so close to love. ఆ ప్రేమ సమీపం లోపల ఎంతైనా సాధించవచ్చును. Be close to love of God, you can achieve anything. ప్రేమ ముదిత మనసే కహు రామ 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 मिटे लेत राम समुद्र सुसदना एक राम परम शांति सुख निदान दिव्य राम परम शांति सुख निदान दिव्य राम निराधार को आधार एक राम परम गोप्य परम दिव्य मंत्र राम संत जनर सदा बसते एक राम माता पिता बंधु सखा सबकी राम भक्त जनर जीवन धन एक राम 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 राम